అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు దేవి అమ్మమ్మ కథలండి. చాలా రోజులు అయిపోయింది కదండి. అవునండి, రోజులేంటి బహుశా నెలలు అయింది. నేను ఎంతో అనుకున్నానండి నిజానికి. పిల్లలు చక్కగా నా మనవాళ్ళకి చెప్పుకున్నట్టే మనవరాళ్ళకి చెప్పుకున్నట్టే కథలు చెప్దామని అనుకున్నాను. కానీ పిల్లలు ఏంటంటే ఇప్పుడు బాగా ముందు అసలు చాలా ఫాస్ట్ ఉన్నారు. వాళ్ళకి అన్నీ తెలుసు వాళ్ళ ఆప్షన్లో. ఇప్పుడు అన్నీ ఎక్కువ ఈ యానిమేషన్ ఏఐ వచ్చాక దాంట్లో బొమ్మలతో సహా స్టోరీలు వినటం వాళ్ళకి అలవాటు అయిపోయిన తర్వాత మనం ఏదో స్టోరీ చెప్తాం వినమంటే వినే పరిస్థితులు అయితే వాళ్ళు లేరండి. నాకు అనిపించింది చాలామంది, అంటే నేనే కొంతమందిని అడిగినప్పుడు ఆ బొమ్మలు లేకుండా ఉట్టి కథ ఏం వింటాము అంటున్నారు. సో అంటే అదంతా చేయాలంటే మళ్ళీ దానికి పెద్ద ప్రాసెస్. పైగా అలాంటివన్నీ చాలా ఛానల్స్ ఉన్నాయి, మనమే చెప్పాల్సిన పని లేదు. నేను ఒక అమ్మమ్మగా చక్కగా పిల్లల్ని కూర్చోబెట్టి కథ చెప్పినట్టు అలా చెప్తే బాగుంటుందా అని ఆశపడ్డాను. సరే, ఇప్పుడు అనిపించింది ఎలాగో పెట్టేశాను కాబట్టి ఛానల్, కొన్ని పిల్లలకి కాకపోతే నేను పెద్దవాళ్ళకే మామూలుగా మ్యాగజైన్లో కథలు. ఇప్పుడు నా టైంలో సులోచనారాణి గారు, లేకపోతే ఇంకా రంగనాయకం, చాలామంది కథలు ఉన్నాయి. బేసిక్గా నాకు కూడా సాహిత్యం అంటే చాలా ఇష్టం కాబట్టి అలాంటి కథలు మంచి, అంటే కొన్ని జోవియల్గా ఉండేవి, చక్కగా సరదాగా ఉండే కథలు చెప్పుకుందాం అని అనిపించింది. దానిలో భాగంగానే ఎతుకుతూ ఉంటే మా ఇంట్లో ఒక బుక్ ఉందండి. ఈ బుక్ ఏంటంటే ఇది సుబ్బలక్ష్మి కథలు అని అనమాట. ఇది సరదాగా కామెడీగా ఉంటుంది, బాగుంటుంది అనమాట. పాలపర్తి జ్యోతిష్మతి గారు అనమాట. ఇది ఎప్పుడో చెప్పాలంటే ఇది 2014లోనే మొదటి ముద్ర అనమాట. దీనిలో కొన్ని కథలు అవి అన్నీ దాదాపు 21 ఎన్నో ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ వింటుంటే ఇది బాగుంది అనిపించింది. ఇందులో కథ ఏంటంటే ఆమె సరదాగా, అంటే ప్రాంతీయంగా చాలా స్లాంగ్స్ ఉంటాయి కదా ఒక్కొక్క ప్రాంతంలో, తెలంగాణ, రాయలసీమ, తర్వాత గోదావరి జిల్లాలు ఇవన్నీ ఉంటాయి కదా. కొన్నిసార్లు ఆ పదాల అర్థం ఒక జిల్లాకి వేరేగా మారిపోతుంటాయి అన్నమాట. దానికి సంబంధించి ఒక సరదాగా ఉండే ఒక కథ అనమాట. ఇప్పుడు ఆ కథ చదివి వినిపిస్తాను.